ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ మూసారా? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వాని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడును కలిసి భోజనము చెయ్యును. బైబిల్ తెరిచి చెప్పడానికి అవకాశం లేదు కనుక ఎగ్జాక్ట్గా ఎవడన్నా చదవలేకపోయాం, కానీ ఇదే భావం ఉంటుంది అక్కడ. ఓకే, యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, నేను తలుపు నొద్ద నిలుచుని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే లోనకొస్తాను, లోనకొస్తే నేను ఆయనతో ఉంటాను, ఆయన నాతో కలిసి ఉంటాడు, మేము కలిసి భోజనం చేస్తాం. అది ఆ వచనం యొక్క కరెక్ట్ సెంటెన్స్. ఓకే, అలా వదులుదాం. అయితే ఆ మాటలో దాగి ఉన్న భావం ఏంటో మనం ఇప్పుడు ఆలకిద్దాం. యేసు ప్రభు డోర్ కొడుతున్నారు, అది మనందరికీ తెలిసి దాని పేరు హృదయం అని, రైట్? అయితే ఆయన హృదయం అనే డోర్ ఎందుకు కొట్టాలి? డైరెక్ట్గా ఒక మనిషి హృదయంలోకి వెళ్ళలేడా? అంటే శక్తి లేనివాడా, అసమర్థుడా? డోర్ ఎందుకు కొట్టాలి? వెళ్ళిపోవాలి కదా, వెళ్ళగలిగే శక్తి ఉంది కదా. ఒక్కసారి ఆయన శక్తిని మనం చూద్దాం. బైబిల్ గ్రంథం యోహాను సువార్తలో యేసు ప్రభు మరణించిన తర్వాత శిష్యులు ఒక ఇంటిలో ఉన్నారు. శిష్యులు ఒక ఇంటిలో ఉంటే అక్కడ చాలా క్లియర్గా రాయబడుతుంది, తలుపు మూసి ఉండగా యేసు వారి మధ్య నిలిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు డోర్ తెరిస్తే యేసు ప్రభు వెళ్ళడం రాయలే అక్కడ. వారు డోర్ వేసుకొని ఒక రూములో ఉన్నారట, ఎవ్వరూ డోర్ తీయలేదట. కానీ యేసు ప్రభు వారి మధ్యకి ఎలా వెళ్ళాడు? ఆయనకి ఎవరో డోర్లు తీయాల్సిన అవసరం లేదు, ఆయన వెళ్ళగలడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత శక్తి ఉంది ఆయనకి. కానీ ఇక్కడేమంటున్నాడో తెలుసా? నేను తడతాను, ఎవరైనా తీస్తేనే నేను వస్తా, నన్ను పిలిస్తే నేను వస్తా అని అంటున్నాడు. అసలు ఆయన ఎందుకు తట్టాలండి? ఆయనకేంటి పని? నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పండి. మీరు బండి మీద వెళ్ళిపోతున్నారు, ఇంకో బండి మీ పక్క నుంచి వెళ్ళిపోతుంది, ఆడు స్టాండ్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు. నువ్వు చెప్తావా చెప్పవా? చెప్తావా? సరే, కారు యొక్క డోర్ లాక్ పడలా, నువ్వు వెళ్ళిపోతున్నావు, కారు కూడా వెళ్ళిపోతా ఉంది, నువ్వు చూస్తా ఉన్నావు, ఆ కారు డోరు లాక్ పడలా, నువ్వు చెప్తావా చెప్పవా? చెప్పాలి. చెప్తావా? ఏ మీ అన్న, మీ అక్క, మీ తమ్ముడా, ఎవరు వాళ్ళు? వాళ్ళెవరో నీకు తెలియదు, కానీ నువ్వేం చేస్తావు? స్టాండ్ తీసుకోండి, డోర్ లాక్ వేసి పెట్టుకోండి అని చెప్తావు. ఎందుకు? ఎందుకంటే సాటి మనిషిగా నీకు ఒక గౌరవం, సహాయం చేయలేని మనసు, దయ ఉన్నాయి కనుక. వారు అలాగే వెళ్ళిపోతే వారికి ప్రమాదం కనుక నువ్వేం చేస్తావు? స్పీడ్గా వెళ్ళి మరీ చెబుతావు, ఆపి మరీ చెబుతావు, రైట్? ఒక మనిషిగా నీకే సాటి మనిషి మీద ప్రేమ ఉంటే దేవునికి ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించేయి. యేసు ప్రభు ఇలా చెప్తాడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించెను? ఇంత పెంచుకుంటూ ప్రేమించెను? అలా లేదు, అలా లేదు. ఎంతో ప్రేమించెను. దాన్ని ఎలా వర్ణించారంటే బైబిల్ కవులు, ఆ ప్రేమను తెలియజేయటానికి ఇలాగాని అన్నాడు అనుకో యేసు ప్రభు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మధ్యలో ఉందని అర్థం. ఇలా అంటే ఇంకొంచెం ఇలా వెడల్పోయింది, ఇంతే ఉందని అర్థం. ఇలా అంటే అంతటితో అయిపోయిందని అర్థం. యేసు ప్రభు తన ప్రేమను చూపటానికి ఇలా అని ఒక బోర్డర్ గీక సిలువలో ఇలా పెట్టి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా అంటే అర్థం ఏంటో తెలుసా? ఇలా అంటే అర్థం ఏంటో తెలుసా? ఎంతుంటే అంత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థం అవటం చెప్తాను. ఏమైనా ఉన్నాయా మీ దగ్గర డబ్బులు అని అంటే, ఏమీ లేవు సార్. పదే అడుగుతున్నారా? నిజం చెప్పే ఉన్నాయా లేవన్నా? చూసుకోరా, ఏమీ లేవని చెప్తే నమ్మేట్రా, బీజో అని ఎందుకు చేస్తున్నారయ్యా? లేదు నిజం చెప్పలేదు, లోన పాకెట్లు ఉన్నాయి. ఓర బాబు ఏమీ లేదు చూడరయ్యా అంటే అర్థం ఏంటి? సర్వం
కంప్లీట్గా అప్పగించేస్తున్నాం. అది మ్యాటర్. దేవుడు ఎంత ప్రేమించాడంటే మానవులని తన ప్రాణం పెట్టేంతగా, ఆ ప్రేమకు విలువ కట్టలేనంతగా ప్రేమిస్తున్నాడు. కనుక ఆ మనిషి చీకటిలో ఉంటున్నాడు, ఆ మనిషి పాపములో ఉంటున్నాడు, ఆ మనిషి వ్యసనాల చేత దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు, ఆ మనిషి లోకాశల చేత దేవునికి విరుద్ధంగా మారిపోతున్నాడు, ఆ మనిషి సాతాను కల్పించిన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలకి బానిస అయిపోతున్నాడు. అలాగే కానీ ఆ మనిషి బ్రతికి చచ్చిపోతే, ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, దాని అంతం నిత్య నరకం. ఇప్పుడు ఆ పాపాల్లోనే బ్రతికి ఆ మనిషి చచ్చిపోతాడు. ఆ మనిషికి ఆ పాపం నుండి విడుదల పొందే మార్గం లేదు. చచ్చిపోయిన తర్వాత మనిషి నరకానికి వెళ్ళిపోతాడు. అందుకని ప్రేమ కలిగిన దేవుడు ఒక మనిషి హృదయాన్ని ఇదిగో ఇలా కూడికలు పెట్టి శబ్దయంత్రాల ద్వారా తడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా కానీ ఆ స్వరం విని తలుపు తీస్తే యేసు ప్రభుకి ఏం కలిసి రాదు, తీసినోడికి లాభం. హల్లెలూయా. యేసు ఎవరో చూడాలనుకున్నారు. ఎవరో? జక్కయ్య గారు. మేడి చెట్టు ఎక్కారు పొట్టివారైనందున. యేసు ప్రభే చిట్టు దగ్గరికి వచ్చి జక్కయ్య దిగు అన్నారు. జక్కయ్య యేసు ప్రభుని ఇంట్లోకి తీసుకున్నాడు. ఇండైరెక్ట్గా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే 10వ వచనం లోపు మనకు స్టోరీ అర్థమైపోతుంది. జక్కయ్య యేసుని హృదయంలో కూడా తీసేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఏం అనకుండానే ఈ జక్కయ్య ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే మరలా 4 అంతలు ఇస్తాను. దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఎన్నిసార్లు అన్యాయంగా తీసుకున్నాడో సార్. పాపి అయిన మనుషుడని మనుషులందరూ అంటున్నారు. అయ్యా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానన్నాడు. అంతకుముందు దోచుకోవడం తెలిసిన వాడు, అంతకుముందు అన్యాయంగా సంపాదించడం తెలిసిన వాడు, అంతకుముందు ప్రజల కష్టాలలో ఆదుకోవాలనో ఆదరించాలనో ఆలోచన లేనివాడు, ఎవడైనా రూపాయి అడిగితే పోరావతలకి ఆయన అనేటటువంటి స్వభావం కలిగిన వాడు యేసుని హృదయంలో చేర్చుకున్న తర్వాత యేసు ఏమీ చెప్పకుండానే అంటున్నాడు, ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే 4 అంతలు ఇస్తాను. నా మిగిలిన ఆస్తి ఉంటుంది కదా, సగం ఆస్తి, అది పేదలకు ఇచ్చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుని నీ హృదయంలోకి నువ్వు తీసుకుంటే ఊరు వాడ నిన్ను మంచివాడని అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నీ మతం మారదు కానీ నీ మనసు మారిపోద్ది. దేవుడు నీ మనసును మార్చేవాడు. యేసుని హృదయములో స్వీకరించిన వారి యొక్క మనసులు మారుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనంతలా ఆయన రాగలిగిన శక్తి ఉన్నా నీ హృదయంలోకి మాత్రం బలవంతంగా రాడు. చాలా మంది ఈ విధంగా మాట్లాడతారు, మీ క్రైస్తవులందరూ బలవంత మత మార్పిడి చేస్తారండి అని. ఏదైనా ఒక ఊర్లోకి సువార్తకి వెళ్ళారనుకోండి, విశ్వాసులు వద్దు వెళ్ళిపోండి అంటే ఎవడరా చెప్పడం నువ్వు అని అన్నారా? వెళ్ళిపోతానన్నారా? వెళ్ళిపోతానంటారు. లేదా వాళ్ళు ఏదో ఒక దెబ్బ కొట్టారనుకో, తిరిగి కొడుతున్నారా? లేదంటే సైలెంట్గా వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నారు. బలవంతం మత మార్పిడి అంటే ఏంటి? పత్రిక తీసుకుపోతే పేక పోసేస్తాం. మా యేసు ప్రభు దేవుడు అనబోతే 2 చెంపల మీద దెబ్బలు వాయిస్తాం. అది కదండి బలవంతం అంటే. క్రైస్తవుడు ఎప్పుడు బలవంతంగా సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలవంతంగా యేసుని నమ్ముకోమని చెప్పడు. ఎందుకంటే యేసు ప్రభువే ఎవరిని బలవంతం చేయడండి. ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు. మన హృదయంలోనికి ఆయన ఎందుకు డైరెక్ట్గా రాడంటే, నీ ఇష్టం లేకుండా నీ హృదయంలో ఆయన ఉండాలనుకోవట్లేదు. నువ్వు ప్రేమతో ఆహ్వానిస్తేనే నీ హృదయంలోకి రావాలనుకుంటున్నాడు. ఆయన ఎంతో శక్తి కలిగిన వాడు. ఆయన ఎంతో గొప్ప మహత్కార్యాలు చేయగలిగిన వాడు. నీవు ఆహ్వానిస్తేనే లోనకి రావాలనుకుంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుని గాని నువ్వు ఆహ్వానించగలిగితే నీ మనసు మారి నీవు నూతన పరచబడతావు. హల్లెలూయా. ఆయన ఒకవేళ వస్తే ఆ నెక్స్ట్ ఉండే పరిస్థితులు ఏంటి? అక్కడ రాయబడుతుంది, నా స్వరం విని ఎవడైనా తలుపు తీస్తే అతడితో నేనును, మొదటి మాట, నాతో అతడును రెండవ మాట. మొదటి మాట ఏంటి? అతనితో దేవుడు ఉంటాడట.
దేవుడు మనతో ఉంటే ఏం జరుగుతుంది? నేను అంటున్నాను, ఏదైనా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయగలడు? ఏదైనా చేయగలడు. ఎంత చేయగలడు? ఎంతైనా చేయగలడు. ఒకసారి నావలో వారి ప్రయాణం సాగుతా ఉంది. నావలో వారి ప్రయాణం సాగుతూ ఉండగా యేసు ప్రభు నావ అడుగున పడుకొని ఉన్నారు. ఆ భయంకరమైన తుఫాను వచ్చేసింది. వాళ్ళందరి ప్రాణాలు బిక్కు బిక్కుమంటున్నాయి. వాళ్ళందరూ ఎవరంతకి? సముద్రంలోనే ఒక మాటలు చెప్పాలంటే పుట్టి పెరిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ భయపడుతూ యేసు ప్రభుని పిలిచారు. అయ్యా, మా ప్రాణాలు పోతున్నాయని. యేసు ప్రభు లేచి గాలిని సముద్రమును గద్దింపగా అందరూ చెప్పండి ఏమయ్యాయి? నిమ్మలమయ్యాయి. ఒకసారి పైకి చూడండి, వర్షం కూడా నిమ్మలించింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాలి సముద్రం ఏమైంది? నిమ్మలమైంది. నీ జీవితం అనే నావలో యేసు ప్రభు అనే ఒక వ్యక్తి ఉంటే నీకే కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నువ్వు చెబితే ఆయన వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భయంకరమైన ఆ ప్రళయ సమయంలో ఆ నావలో యేసు లేడు. ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి? వాళ్ళకి చావు తప్ప వేరొక మార్గం లేదండి. యేసు ఉండటం వల్లనే మరణం తప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుని గాని నీ హృదయంలోకి తీసుకుంటే ఆయన నీకు తోడుగా ఉండి నీకు క్షేమాన్ని ఇచ్చి నువ్వు ఏ కష్టాన్ని చెప్పినా ఆ కష్టాన్ని ఆలకించి, నీ ఏ బాధను చెప్పినా ఆ బాధను ఆలకించి, నీ కన్నీరుని చూచి నీ కన్నీరుని తుడిసే దేవునిగా యేసయ్య ఉన్నారు. ఆయన లోకాసువార్త 18వ అధ్యాయంలో మీరు విసుగక ఉండవలనని మీకు ఉపమానం చెప్పితిని అన్నాడు. నువ్వెన్నిసార్లు ఏదడిగినా ఆయన విసుగుపోడు, ఇస్తాడు. అది మ్యాటర్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనమే సరిగా అడగం. మనమే అడిగే విషయంలో వెనుకబాటుతనం చూపిస్తాం. కానీ నీ నావలో నీ జీవితంలో యేసయ్యకు చోటు ఉంటే నీ జీవితం చాలా ఆనందంగా వెళ్తుంది. నీ జీవితం చాలా సంతోషంగా వెళ్ళిపోద్ది. నీ కష్టాలు రావు అని నేను చెప్పను, కానీ ఆ కష్టాల్లో నీ బాధ వినటానికి, ఆ కష్టాలు చెప్పుకుంటే వాటన్నిటిని శ్రద్ధతో ఆలకించి పరిష్కరించడానికి నీకు తోడుగా ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను హృదయంలోకి చేర్చుకున్న వారితో పాటు ఆ బిడ్డలు ఎలాంటి ప్రతికూలతలకు వెళ్ళినా అలాంటి ప్రతికూలతలకు ఆయన కూడా అడుగు పెడతాడు. మనకు తెలుసు, శద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళారు. దేవుడు కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు అగ్నిగుండంలోనికి వెళ్ళాడు. ఆయనను చేర్చుకున్న ప్రజలు కష్టాలలో ఉన్నారు, బాధలలో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, విలవిల్లాడిపోతున్నారు, సమస్యల మధ్య సతమతమైపోతున్నారు అని తెలిసి ఊరుకుండేవాడు కాదు. హల్లెలూయా. సంఘాన్ని హింసిస్తా ఉన్నాడు సౌలనే ఆయన, సంఘాన్ని బాధిస్తా ఉన్నాడు. స్త్రీలు పురుషులనే తారతమ్యం లేదు, పిల్లలు పెద్దలనే తారతమ్యం లేదు. అవమానకరంగా మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు చెరసాలలో పెట్టించారు. సంఘం అంతా హింసలు అనుభవిస్తా ఉంటే ఆ సంఘం అంతా యేసునే కదండి హృదయంలో ఉంచుకుంది. ఒకరోజు సంఘాన్ని హింసిద్దామని మరింత క్రూరంగా బయలుదేరాడు. దేవుడు ఆయన్ని దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దర్శిస్తే ఈ సౌలన్న, నువ్వెవడవయ్యా, నువ్వెవడవే ప్రభువా? యేసు అన్నారు, నీవు హింసిస్తున్న యేసుని నేను. హింస పొందుతుంది సంఘం అయితే, ఇదిగో నా సంఘాన్ని నువ్వు హింసిస్తున్నావు కదా, ఆ సంఘము యొక్క శిరస్సు నేనని చెప్పాలి. కానీ నీవు హింసిస్తున్న యేసుని ఎందుకు చెప్పాడో తెలుసా? తన ప్రజల బాధ తన బాధ అనుకున్నవాడు యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకే సంబంధం లేదు, నన్ను వదిలేయండి, నాకే కష్టం చెప్పొద్దు, నాకే బాధ చెప్పొద్దు, నన్ను నమ్ముకోండి అంతే తప్ప పద్దాక నన్ను పిలవద్దు అని అనేవాడు కాదు. నువ్వు ఏ సమయంలో మొర్ర పెట్టినా ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన నీతోనే ఉంటాడు. పౌలు శీల అనేవారు మధ్యరాత్రి వేళ ప్రార్థిస్తున్నారు. మధ్యరాత్రి వేళ అంటే 12, 1 గంట అలా అవుతుంది టైము. ఆ టైంలో ప్రార్థిస్తూ ఉంటే వారి ప్రార్థనకు ప్రతిఫలమే చెరసాల పునాదులు ఏమైనాయండి? అదిరిపోయిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మధ్యరాత్రిలో లేచి మీ ఆయన్ని గ్లాస్ నీలో అని అడుగు. అయ్యో దాహమేస్తుందా, ఇస్తాను ఆగు అని అన్నాడు. ఏ చేతులు కాళ్ళు పనిచేయట్లేదమ్మా, లేచి మర్యాదకి వెళ్ళి తీసుకో, తాగేశాక ఒక గ్లాస్ తీసుకురా. ఎంత సౌమ్యుడు. భార్యను లేపు,
ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటిల్ల పాదికి పనిచేశాను, ఇప్పుడే రెప్పలు పడతా ఉన్నాయి, నన్ను లేపుతావా? నువ్వు లేవలేవా? నాకు చల్లనీళ్ళు అంటే అసేయండి, మీరు వెళ్ళి తాగేసి కొంచెం వేడి నీళ్ళు కాసి తీసేరండి. ఏసే అలాంటోడు కాదు. అర్ధరాత్రి ఆయనకు మొర్రపెట్టినా, తెల్లవారిని ఆయనకు మొర్రపెట్టినా, సాయంకాలాన్ని ఆయనకు నువ్వు చెప్పుకున్న నీ బాధ ఆయన వింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి దేవుడో తెలుసా? నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన మంచి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆహ్వానిస్తే నీతో ఆయన ఉంటాడు, నీతో ఆయన ఉంటాడు. నీ ఉద్యోగ విషయాల సమస్యల్లో నువ్వు సతమతం అవుతా ఉంటే, వివాహ విషయంలో సమస్యలతో సతమతం అవుతా ఉంటే, వ్యాపారం సరిగా సాగట్లేదని సమస్యలతో సతమతం అవుతా ఉంటే, పిల్లల లేని లేమితో నువ్వు సతమతం అవుతా ఉంటే, మరి ఏ రకమైన సమస్యల మధ్య నువ్వు విలవిల్లాడిపోతున్నా సరే, నేను అనుభవించి చెప్తున్నాను, యేసును హృదయంలోకి ఆహ్వానించు. ఆ ప్రతి సమస్యకు ఆయన చెప్పి పెడతాడు. ఆ ప్రతి సమస్యకు ఆయన పరిష్కారం ఇవ్వగలడు. మా జీవితంలో వివాహం అయిన తర్వాత 4 సంవత్సరాల పిల్లలు లేరండి. ప్రతి ఒక్కరూ ఏమైనా ఉందా అని అడిగేవారు. ఏమైనా ఉంటే వాళ్ళకి ఏమవుతుందో, లేకపోతే వాళ్ళకి లాసో నాకు అర్థం అవ్వలేదు. కానీ ఏ చోటకి వెళ్ళినా అదే మాట. మగవాళ్ళు కొంచెం తట్టుకుంటారు, ఆడవాళ్ళు కొంచెం సెన్సిటివ్ కదా. మా ఆవిడ ఇంకా కొన్ని ఫంక్షన్లకే రావడం మానేసింది, కొన్ని ప్రార్థనలకే రావడం మానేసింది. బయట ఎవరని చెప్తే, ఎందుకంటే అక్కడికి వెళ్ళంటే ఏమంటారు, ఇప్పుడు ప్రేయర్ ఎవడం మానేశారు. ఏదో సెకండ్ నుంచి ఏమైనా ఉందని అడుగుతున్నారు. మేము చెప్తాం కదరా అయ్యా, ఏమైనా ఉంటే. అవతలోడు కొన్నంత గాబరా మామూలు కాదండి బాబు. 4 సంవత్సరాలు ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో సమస్యల మధ్య నలిగిపోయామండి. ఎంత విలవిల్లాడిపోయామంటే ఇక చెప్పనలవనంత బాధ, మానసిక శోభ. ఓ గట్టిగా మోకరించి, యేసయ్య నువ్వు తప్ప మాకు దిక్కులేరు, మాకు మీరు సహాయం చేయండి, ఈ భయంకరమైన పరిస్థితిని మమ్మల్ని విడిపించండి అని భారముతో దేవుని సేవకురాలు నేను ప్రార్థన చేశాం. గొప్ప దేవుడు మాకు 2 బిడ్డలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీది ఏ సమస్య అయినా అవని, నీతో ఆయన ఉంటే దానికి పరిష్కారం ఉండదు. అది విషయం. నువ్వు ఎవరినైనా నమ్ముకుంటే ఒకరోజు వారే నీకు సమస్యగా మారుతారు. కానీ యేసయ్యని కానీ నీ హృదయంలో చేర్చుకుంటే నీకు వస్తున్న సమస్య రాకుండా ఆపేస్తాడు. నమ్మితే చప్పట్లు కూడా స్తోత్రం చెప్పు. అంత గొప్ప దేవుడైనా, అంత మంచి దేవుడైనా, అంత శక్తిమంతుడైనా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎలాంటి ప్రతికూలతతో ఉన్నా సరే యేసు నీ హృదయంలోకి చేర్చుకో. నీ బాధ వినడానికి ఒకడు ఉంటే బాగున్నా నువ్వు అనుకుంటావు కదా, యేసయ్య కరెక్ట్ పర్సన్. నువ్వెంతసేపు చెప్పినా వింటాడు, ఎప్పుడు చెప్పినా వింటాడు, విన్న ప్రతిదానికి ప్రతిఫలం ఇస్తాడు. సమాధానం ఇచ్చే దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. నువ్వు హృదయమనే తలుపు తీసేస్తే వచ్చి అతడితో ఆయన ఉంటాడట, నీతో ఆయన ఉంటాడు. రెండో మాట ఏంటంటే, నాతో అతడు ఉంటాడట. ఈ భూలోకంలో ఆయన నీతో ఉంటాడు. నీ మరణం అనంతరం, నీ మరణం అనంతరం ఒక లోకం ఉంది. ఆ లోకం పేరు పరలోకం. ఆ లోకం వెళ్ళాలంటే ఆ లోకాన్ని నిన్ను తీసుకెళ్ళగలిగే ఒకడు కావాలి. ఇప్పుడు హనుమంతోకి దారి తెలియనోడు ఒకడు ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు వీడు ఏం చేయాలి? దారి తెలిసినోడు ఎవడనో పట్టుకోవాలి. పట్టుకుంటే ఆడి వల్ల హనుమంతోకి వెళ్ళిపోవచ్చు. ఎవడు అవసరం లేదు నాకు అని ఒక చిన్న బిత్తిరిగాడు ఒకటి పట్టుకొని నువ్వు దారి చెప్పరా అంటే ఆడికి దారి తెలియదు, ఆడు చిన్న బిత్తిరిగాడు. లేదా ఇంకొకటి మాట్లాడాలని ఎవరిని అడిగావు నువ్వు, లేదా ఇంకొకళ్ళు ఎవరిని అడిగావు నువ్వు, వాళ్ళకే దారి తెలియదు, వాళ్ళే నీకు తీసుకెళ్తారు. యేసు ఒక్కడే పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ఒక్కడే భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళిన వాడు. యేసు ఒక్కడే మరలా పరలోకం నుంచి ఈ లోకానికి రాబోతున్నాడు, ఆయన నమ్మిన ప్రజల్ని పరలోకం తీసుకెళ్ళడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయనతో పాటు ఆ లోకంలో ఉండాలంటే ఇక్కడ ఆయన్ని నీ హృదయంలోకి నీవు స్వీకరించాలి. చాలా మంది అనుకుంటారండి, చచ్చిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడ కలిసిపోయిందట, ఎక్కడ గాలిలో కలిసిపోయిందట. ఇంకొకటి ఏంటంటే మనటి చుట్టూ తిరిగేస్తుంది అంటున్నారు. ఎక్కడ? మనటి చుట్టూ తిరిగేస్తున్నారు. మొన్న ఒక ఆవిడ నన్ను అడిగింది,
బాబు అంకుల్ చచ్చిపోయారు, ఈ మధ్యన కనబట్టలేదు అని అడుగుతున్నారు. అంకుల్ చచ్చిపోయారు, నీకు కనబట్టలేదా? కనబడితే నువ్వు చచ్చిపోతావు కదా. నీకు పాయింట్ అర్థమైందా? ఎందుకు కనబడతాడు? ఎందుకు కనబడతాడు? నువ్వు చచ్చిపోవాలనుకోడు కదా మీ ఆయన, కాబట్టి కనబడ్డావు. ఎందుకంటే ఆ వ్యక్తి ఆత్మ భూమి మీద ఉండదు. చనిపోయిన తర్వాత పరదేశ పాతాళం డిసైడ్ వెళ్ళిపోతుంది ఆత్మ. నువ్వు పరలోకానికి వెళ్ళాలి, ఆ నిత్య సుఖాలుండే లోకానికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్ళగలిగిన వాడిని నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ లోకంలో నిత్య ఆనందం, నిత్యాశీర్వాదం, నిత్య నెమ్మది, నిత్య ప్రశాంతత, నిత్య సుఖాలు ఉన్నాయి. చీకటి లేదు, రోగం లేదు, ఏ సమస్య లేదండి. ఇక్కడ సమస్యలుండి పరలోకంలోని సమస్యలుంటే మరి అక్కడికి ఎందుకు వెళ్ళడం? ఇక్కడ ఉన్నవేవి అక్కడ లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైపెచ్చు ఆ దేవుని దగ్గరగా చూస్తూ నువ్వు ఆనందంగా పరలోకంలో ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. భర్త ఉన్నాడు, ఆర్మీలో ఉన్నాడు, 25 సంవత్సరాల తర్వాత వచ్చాడు అనుకుందాం, లీవ్ లేవు, 25 సంవత్సరాల తర్వాత వచ్చాడు అనుకుందాం. భార్య ఎలా ఫీల్ అవుతుంది? వచ్చాడులే అని ఫీల్ అవుతుందా? అలా ఫీల్ అవుతుందా? పరిగెట్టి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోద్ది, బొకేలు రెడీ చేస్తుంది. ఎందుకు? చాలా కాలంగా చూడాలనుకుంటున్న తన భర్త వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన భర్తను ఆమె కలుసుకోబోతుంది. ఈ రోజు దేవుణ్ణి చాలా కాలంగా చూడాలనుకుంటున్నావు. నీవు ఆయన హృదయంలో తీసుకుంటే నీ మరణం అనంతరం ఆ పరలోకానికి నువ్వు చేరుకుంటావు, యేసుని చూడొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడేం చేస్తావు మరి? నువ్వు ఆయనతో కలిసి భోజనం చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప అధికారితో కలిసి నువ్వు లంచ్ చేసావు అనుకో, నీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? ఆ లంచ్లో ఎలాంటి ఫుడ్ ఉంటుంది? నాతో కలిసి భోజనం చేస్తే ఎలా ఉంటుంది? ఒక 2 కూరలు ఉంటాయి. ఎమ్మెల్యే గారితో కలిసి భోజనం చేస్తే చెప్పండి ఒక 20 కూరలు ఉంటాయి. సీఎం గారితో అయితే ఒక 100 కూరలు, పిఎం గారితో అయితే ఒక 200 కూరలు. మామూలు చెప్తాను అర్థం అవటానికి. మరి దేవునితో అయితే జనరల్గా ఆ విందే అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. జనరల్గా ఈ మాట అంటారు కదా, చూస్తేనే కడుపు నిండిపోయిందని. అద్భుత మాటే, కానీ ఆయనతో కలిసి భోజనం చేసే టైం ఉంటుంది కదా, చూస్తే నిండిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన తేజస్సు అంత గొప్పది. ఆయన నువ్వు చూడాలనుకుంటే, నీ మరణమనంతరం ఆ లోకానికి నువ్వు చేరాలనుకుంటే యేసుని నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానించాలి. ఎందుకంటే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళగలిది యేసు ఒక్కరే. ఆయన ఎలా సెలవిచ్చారు? నేనే మార్గాన్ని పరలోకానికి, నా ద్వారా తప్ప ఎవ్వడు పరలోకానికి వెళ్ళలేడు. నా ప్రియ సహోదరుడు, సహోదరి, యేసు చాలా చాలా మంచి దేవుడు, మర్యాదస్తుడు, ఎవరిని బలవంతం చేయని వాడు. ఈరోజు ఈ శబ్దయంత్రం ద్వారా డోరు కొట్ట ఒక మాట చెప్తున్నాడు, నన్ను నీ హృదయంలోకి స్వీకరించు. స్వీకరిస్తే నేను నీతో పాటు ఉంటాను. నీకే సమస్య వచ్చినా నేను వింటాను, చూస్తాను, విడిపిస్తానని చెప్తున్నాడు. రెండవ మాట, నాతో పాటు నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే చచ్చిపోమంటున్నారు ఏంటని మీరు అడగవచ్చు. చచ్చిపోకుండా ఎంతకాలం బతకగలవు చెప్పు? నువ్వు గ్యారంటీ ఉందేంటి నీకు? నాకుందేంటి? ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతావని అందరికీ తెలుసు కదా. ఒప్పుకుంటున్నారా మీరందరూ? ఒప్పుకుంటున్నారుగా. ఏదో ఒక రోజు నువ్వు చచ్చిపోతావు. చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండాలంటే పరలోకానికి తీసుకెళ్ళగలిగే యేసు నువ్వు దేవునిగా అంగీకరించాలి. అదొక్కటే ఆప్షన్. మీకు అర్థమైందా? అయితే ఆయన్ని హృదయంలో స్వీకరించండి. ఈ ఆశీర్వాదపు మాటలన్నీ మీ సొంతం చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.